గ్రూప్ 1 గ్రూప్ 1 పరీక్షలపై భారీ ఆరోపణలు. తెలంగాణ గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయా? గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో అవకతవకలు ఉన్నాయా? అసలు గ్రూప్ 1 పరీక్షలపై ఈ స్థాయిలో విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఇది ప్రభుత్వ తప్పిదమా లేదా వ్యవస్థ చేసిన నిర్లక్ష్యమా లేదా అసలు ఇవన్నీ పుకార్లు మాత్రమేనా? అసలు గ్రూప్ 1 పరీక్షలో ఏం జరుగుతుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫీసర్లు అనేది చదువుకోకుండా పైసలు ఇచ్చి వచ్చి రాసిన ఉంటే 20 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతారు. ఏళ్ల తరబడి శ్రమించిన యువత కళ ఈ గ్రూప్ 1. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపుల తర్వాత వచ్చిన గ్రూప్ 1 పోస్టులపై అభ్యర్థులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అతను మంచిగా కష్టపడి రెయిన్బోవల్లు చదివి పరీక్షలు రాశారు. వందల పోస్టులకు లక్షల్లో వేలల్లో అభ్యర్థులు పోటీ పడి మరీ ఉద్యోగ అవకాశం కోసం నానా తిప్పలు పడ్డారు. అయితే ఇప్పుడు గ్రూప్ 1 నిర్వహణపైనే వస్తున్న ఆరోపణలతో ఒక్కసారిగా తెలంగాణ యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తెలంగాణ భవిష్యత్తుకి సంబంధించిన విషయం, దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ కావాలి, సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఇక పూర్తి వివరాలకు వెళ్తే హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ విషయం పైన తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల్లో భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు. గ్రూప్ 1 మెయిన్స్ కు ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్ కు మరో హాల్ టికెట్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు పరీక్ష రాసింది 21,093 మంది అయితే ఫలితాలు 21,103 మందికి ఇచ్చారని, పరీక్ష రాయకుండానే 10 మందికి ఫలితాలు ఎలా ఇచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇవాళ వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైంది కాబట్టి ఎవరు కూడా బీజేపీ నుంచి మాట్లాడతలేరు. హాల్ టికెట్ పక్కపక్కనే ఉన్న 654 మంది ఒకే మార్కులు వచ్చాయని, ఇది ఎలా సాధ్యమో చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రొఫెసర్లతో ఎందుకు వీటిని రీకరెక్షన్ చేయించలేదని చెప్పాలని ప్రశ్నించారు. ఎట్లా వస్తే అందరికి ఒకటే మార్క్స్? అసలు ఈ పేపర్లు కరెక్షన్ చేసిండ్రా? ఈ పేపర్లు కరెక్షన్ చేయలేదా? అదే సమయంలో పలు అనుమానాలను వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సెంటర్ నెంబర్ 19లో పరీక్ష రాసిన మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కోడలకు 206 ర్యాంక్ వచ్చిందని, ఎస్టీలలో ఈమెకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని, ఇక ఈ వ్యవహారం పైన తనకు అనుమానం ఉందని ఆయన అన్నారు. రాముల్ నాయక్ గారి కోడలు ఆ 10 మంది ఎక్స్ట్రా దాంట్లోనే రేవంత్ రెడ్డి గారి సాయంతో ఉన్నదని నేను ఆరోపణ చేస్తున్నా. దాని మీద ఎంక్వైరీ. ఇక పూజిత అనే అమ్మాయి పరీక్ష రాయిగా ఆమెకు 483 మార్కులు వచ్చాయని, ఆమె రీకౌంటింగ్ పెట్టుకుంటే 423 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. రీకౌంటింగ్ చేస్తే 60 మార్కులు తగ్గాయని, అంత వ్యత్యాసం ఎలా ఉంటుంది అంటూ పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఇక పేపర్ కరెక్షన్ లో ఎన్ని తప్పులు ఉన్నాయో ఈ వ్యవహారంతో అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక గ్రూప్ 1 పరీక్షల స్కామ్ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదా సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ 1లో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, దీనిని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఏదైనా పేపర్ లీక్ జరిగితే వెంటనే రద్దు చేస్తామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటిదేమీ చేయటం లేదని పేర్కొన్నారు. ఇక గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలపైన బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ దీనిపై విచారణ జరిపించాలి అంటూ ఆయన బండి సంజయ్కు సవాల్ విసిరారు. ఇక ఇదే సమయంలో ఎన్నికలకు ముందు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ చూపించిన రాహుల్ గాంధీ కోదండరాం ఇప్పుడు ఎక్కడికి వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని మండిపడ్డారు. ఇక గ్రూప్ 1 పరీక్షలపైన నేను వ్యాఖ్యలు చేసినందుకు తనను అరెస్ట్ చేస్తారని, తనపైన కేసులు పెడతారని, పొద్దున్నే తన ఇంటికి పోలీసులు వస్తారని, అయినా భయపడేది లేదని పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వ తీరుపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ విషయంపై అటు కాంగ్రెస్ నుండి కానీ ఇటు బీజేపీ నుండి కానీ ఇంకా ఎలాంటి రియాక్షన్ అయితే రావట్లేదు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? కౌశిక్ రెడ్డి సంధించిన ప్రశ్నలకు జవాబు ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.